హాయ్ ఫ్రెండ్స్, చిన్న ఉసిరికాయలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో దీంట్లో మనం చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఉప్పు వేసుకొని కూడా తినచ్చు. నేనైతే నిల్వ పచ్చడి చేయబోతున్నాను. చేయడం అయితే చాలా ఈజీ. మీరు కూడా చేయాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఇలా ఒక క్లాత్ పైన వేసి ఎండలో కొద్దిసేపు పెట్టుకోవాలి. తర్వాత లైట్గా వేయించుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఉసిరికాయలని ఇలా ఫ్రై చేసుకున్నామంటే చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతుంది అనమాట. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుంది. పక్కకు తీసేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఆవాల్ని పౌడర్ చేసేసుకొని అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. 1 కప్ ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించాలి. కరివేపాకు, పసుపు కొద్దిగా యాడ్ చేసి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. చల్లగా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పౌడర్ చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలని అందులో వేసి కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండే కారం వేసుకున్నామంటే పచ్చడి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఆయిలే లేనట్టుంది కదా. 24 అవర్స్ తర్వాత చూసామంటే ఆయిల్ బాగా పైకి వస్తుందన్నమాట. ఇది వేసిన వెంటనే ఇలా ఉంది. సో 24 అవర్స్ తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. చూసారా, 24 అవర్స్ తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చింది. ఇంకా ఒక 2 డేస్ పైన క్లాత్ చుట్టి ఎండలో పెట్టాలంటే ఇంకా మొత్తం ఉసిరికాయలకి ఆయిల్, మసాలా అంతా బాగా పడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్టీగా ఉంటుందన్నమాట. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా బ్రేక్ఫాస్ట్లోకి మునగాకు పౌడర్ అలాగే ఉసిరికాయ పచ్చడితో తింటున్నా. అది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.